నా మీద ఈ 9 నెలల నుంచి ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి పార్టీలో ఉండడా అనే ఒక ప్రచారం పెట్టారు. పార్టీలో ఉండకుండా ఉంటే ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీలోకి పోయేది ఎవరన్నా అలాంటోడు పోవాల్సిందే గాని నాలాంటోడు పోయే. ఈ రోజు మహాన్యూస్ లో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అన్ని అసత్యాలు, అబద్దాలు. ఇలాంటి ప్రచారాలు చేసుకుంటూ ఏదైతే మహాన్యూస్ లో వేశారో మళ్ళా తిరిగి దాన్ని కూడా ఖండన ఇచ్చారని చెప్పేశారు. ఇలాంటి అబద్ధపు వార్తలు రాయడం, అబద్ధపు వార్తలను మళ్ళా తిరిగి మేము కాదు అని చెప్పి రాయించుకోవడం, ఇదంతా ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి కొన్ని ఛానళ్లు చేస్తున్నటువంటి అసభ్య ప్రచారాలు. ఇలాంటివన్నీ మానుకోవాలా. ఎందుకంటే ప్రత్యర్థికి వాళ్ళ కాళ్ల కింద పెన్నా నీళ్లు పరిగెస్తున్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు వినగానే ఆ పెన్నా నీళ్లు పరిగెస్తున్నాయి కాబట్టి గొంతు దాకా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఓడిపోతారనే భయంతో చేస్తున్నటువంటి మాటలు ఇవి. వీటన్ని కూడా ప్రజలు ఎవరు కూడా, రూరల్ ప్రజలు ఎవరు నమ్మొద్దు. అసలు ఆయన్ని నమ్మొద్దు. ముందు ఎవరైతే చేపిస్తున్నాడో. రూరల్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఏవైతే టీవీ ఛానల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాలని ప్రజలందరూ కూడా నమ్మకూడదని నేను కోరుకుంటున్నాను. రాబోయే 24 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఎటువంటి చెడు దుష్ప్రచారాలను ప్రజలందరూ కూడా నమ్మకూడదని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రూరల్ లో భారీ మెజార్టీ గెలవడానికి ముందున్నాడని, రూరల్ ప్రజలందరి మీద నమ్మకంతో ఉన్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ రూరల్ ప్రజలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను. రాబోయే 24 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మహాటీవీ న్యూస్ లో వస్తున్న ప్రచారాలన్నీ అబద్దాలు. ఇది రూరల్ నియోజకవర్గ ప్రజలు అసలు నమ్మొద్దు. ముఖ్యంగా ప్రత్యర్థి భయపడి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. దాన్ని ఇవన్నీ అవాస్తవాలను ఎవరు నమ్మొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జరిగేటువంటి మహాన్యూస్ లో ఏదైతే వస్తుందో అది పచ్చి అబద్దాలు. రాజకీయ లబ్ధి కోసం తప్పనిచ్చి ఇంకొకటి లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాము, నేరుగా లోకేష్ ని కలవటం అనేది పచ్చి అబద్దము. ఆయన ఇప్పటికి కూడా ఎవరిని కలిసేది ఉండదు. ఖచ్చితంగా రేపు ఇక్కడే పోటీ చేస్తున్నారు. ఇది 100% అవన్నీ కూడా అవాస్తవాలని, ప్రజలని తప్పుదావ పట్టించే దానికోసంగా చేసేటువంటి వ్యక్తిగత విషయాలు తప్పనిచ్చి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద అయినటువంటి చిల్లర చేష్టాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయన పెద్ద మనిషి. వీళ్ళందరూ కూడా అదే పనిగా రేపు ఓడిపోతామనేటువంటి దురుద్దేశంతో పక్కదో విట్టి పడిచేటప్పుడు ప్రచారం చేసే విషయం తప్ప ఉండోది వ్యవహారం కాదు. దీనిలో అసత్యము తప్ప సత్యము ఏమాత్రం లేదు. ప్రజలందరూ గమనించండి, ప్రజలందరూ తిప్పి కొట్టండి. ఈ మాటలు ఎవరు కూడా ఎక్కడ కూడా దీన్ని నమ్మవద్దు. ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే. ప్రత్యర్థులు ఓడిపోతారని భయంతో, వాళ్ళకి తెలియని ఒక అనుమానంతో ప్రభాకర్ రెడ్డి మీద అవాచాలు చేస్తూ మహాన్యూస్ లో ఒక లేనిపోని ఒక భ్రమ కల్పించి, జనాల్లో లేనిపోని ఒక అపోహ కల్పించి ఇలాంటి ప్రచారాలని ఎవరు జనాలు నమ్మొద్దు. మహాన్యూస్ అసలు నమ్మొద్దు. అసలు ప్రత్యర్థులను అసలు నమ్మొద్దు. న్యూస్ ఛానల్స్ లో, పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారనేటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేసి ఒక గేమ్ ఆడాలని చెప్పి ఈ పత్రికలు ప్రయత్నిస్తా ఉన్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవాలు. ఈ వార్తల్ని పూర్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేమందరూ కూడా ప్రజలందరినీ చేతులు జోడించి సవినయంగా కోరుకుంటా ఉన్నాం. అరాచకత్వం కావాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. నా మీద ఈ 9 నెలల నుంచి ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి పార్టీలో ఉండడా అనే ఒక ప్రచారం పెట్టారు. పార్టీలో ఉండకుండా ఉంటే ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీలోకి పోయేది ఎవరన్నా అలాంటోడు పోవాల్సిందే కానీ నాలాంటోడు పోయే పార్టీ అది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.